హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ఇండియన్ రూపీ ఇంత ఫాస్ట్గా డ్రాప్ అవడానికి రీజన్స్ ఏంటంటారు? మరి చూసుకుంటే ఎకానమీ స్ట్రాంగ్ అంటారు కదా, రూపీ చూసుకుంటే చాలా ఫాస్ట్గా డ్రాప్ అయిపోతుంది, ఫాలింగ్లో ఉంది. రీజన్స్ ఏంటంటారు? ఫాస్ట్గా డ్రాప్ అవుతుంది అనేది అబద్ధం అండి. సోషల్ మీడియాలో ఏదో ఏదో వైరల్ న్యూస్ కావాలి కాబట్టి జనాలందరూ రూపీ వీక్ అది ఎకానమీ వీక్ ఏమో అని అలా టామ్ చేస్తున్నారు. కానీ డ్రాప్ అనేది ఫాస్ట్గా ఏం లేదండి. 3.5% per annum చొప్పున డ్రాప్ అవుతుంది అంతే. అండ్ బాగా డ్రాప్ అయిందంటే ఒబామా టైంలో అండి. అప్పుడు 2012 నుంచి 2016 మధ్య ఇండియన్ రూపీ 28% డ్రాప్ అయింది. 28% డ్రాప్ అయింది. అది డ్రాప్ అంటే ఇప్పుడుతో పోల్చుకున్నప్పుడు. అండ్ నెక్స్ట్ మన ట్రంప్ టైంలో చూసుకుంటే ఫస్ట్ వచ్చినప్పుడు 11% డ్రాప్ అయింది. నెక్స్ట్ బైడెన్ టైంలో 14% డ్రాప్ అయింది. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ వచ్చారు కదా, ఇప్పుడు మళ్ళీ 8 to 10% దాకా డ్రాప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకని ట్రంప్ స్టార్టింగ్లో 87 ఉంది, ట్రంప్ ఎండింగ్ కల్లా 92 దాకా రావచ్చు. కాబట్టి ఫాస్ట్ ఏముంది ఇందులో, ఫాస్ట్ ఎక్కడ ఉంది, అన్నిటికీ లీస్ట్ ఉంది. ఇంకా దాని మీద ఇండియన్ రూపీ స్ట్రాంగ్ అవుతుంది ఇంత ముందు పోల్చుకుంటే. అంటే ఒబామా టైంలో పోల్చుకున్నా, ట్రంప్ ఫస్ట్ టైంతో పోల్చుకున్నా, లేదా బైడెన్ టైంతో పోల్చుకున్నా, ఇప్పుడు ఇంకా ఇండియన్ రూపీ కత్తుకుతూ స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి షార్ట్ టర్మ్లో డ్రాప్ అవడం వల్ల దాన్ని మన డేటా తీసుకోలేము. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మిగతా కరెన్సీలతో పోల్చుకుంటే, మిగతా ఇంటర్నేషనల్ కరెన్సీతో పోల్చుకుంటే ఇండియన్ రూపీ స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు అనమాట. ఓకే, అది దాన్ని మనం పేట్రైజ్లో తీసుకొని అమ్మో ఇండియన్ రూపీ పడిపోతుంది కాబట్టి ఎకానమీ వీక్ అవుతుంది అని చెప్పలేము. ఈ పాయింట్ ఆఫ్ టైం కూడా వరల్డ్ మొత్తం మీద హైయెస్ట్ జీడీపీ గ్రోత్ అంటే మనదే ఉందండి. మన బడ్జెట్లో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేసినప్పుడు కూడా ఇండియన్ ఎక్స్పెక్టేషన్ 6.4 అన్నారు. అంటే మోర్ మొన్న 1 lakh ట్యాక్స్ ఇన్సెంటివ్ బ్యాక్ ఎత్తున్నారు కాబట్టి ఇండియన్ ఎకానమీ ఇంకా +1 యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం 7.5 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇండియన్ ఎకానమీ గ్రోత్ కూడా. అందుకని హైయెస్ట్ గ్రోత్ నడుస్తుందండి, ఎకానమీ స్ట్రాంగ్గా ఉంది. బట్ రూపీ డ్రాప్ అనేది ₹1 విడిగా చూడకుండా వరల్డ్ మార్కెట్ అన్ని కరెన్సీతో కంపేర్ చేసినప్పుడు నీకు అర్థం అవుద్ది. ఇంకా చెప్పాలంటే డాలర్ ఇండెక్స్తో పోల్చుకున్నప్పుడు మనది యాజ్టీస్గా ప్యారల్గా మూవ్ అవుతుంది. అదేమో 17.5 పెరిగింది లాస్ట్ 4 yearsలో. మన ఇండియన్ రూపీ ఏమో 17.5% డ్రాప్ అయింది లాస్ట్ 4 yearsలో. అది నార్మల్ అది. కాబట్టి అది ఫాస్ట్గా డ్రాప్ అవటం అని అనలేము అనమాట అది. ఓకే, అండ్ ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే ఇండియా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేయడం ద్వారా అది అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. అందుకని మనం డిసడ్వాంటేజ్ అనే బదులు అడ్వాంటేజ్ తీసుకోవడం బెటర్ అనమాట. ఎక్స్పోర్ట్స్ పెంచుకుంటూ పోవటం, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ బీయింగ్ చేసుకోవటం, డాలర్ సంబంధం లేకుండా బిజినెస్ని బయట ఆల్టర్నేటివ్ బిజినెస్ చూసుకోవడం ద్వారా దీన్ని మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. అంటే కాకపోతే ఏంటంటే ఇండియా వాళ్ళకి స్టూడెంట్స్ అందరికి అమెరికాలో చదువుకోవడం అలవాటు కాబట్టి అక్కడ ఇయర్లీ యావరేజ్ మీద 3 lakh స్టూడెంట్స్ వెళ్తుంటారు. ఇప్పుడు కాస్ట్ ఎక్కువ అవుతుంది, మారుతుంది, డాలర్ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి కాస్ట్ ఎక్కువ అవుతుంది. అండ్ రెండోది ఏంటంటే అక్కడ జాబ్లు కూడా అలౌ చేయట్లేదు, పార్ట్ టైం జాబ్స్. పర్టికులర్గా F1 వీసా మీదకి వెళ్ళిన వాళ్ళకి చాలా స్ట్రిక్ట్ చేస్తున్నారు. దాంతో ఇంకా మెయింటెనెన్స్ ఛార్జెస్ యావరేజ్ మీద ఒక 80,000 దాకా ఉంటుంది ఇండియన్ స్టూడెంట్స్కి పర్ మంత్. పేరెంట్స్కి బర్డెన్ అవుతుంది అనమాట డాలర్ స్ట్రాంగ్ అవటం వల్లది. బట్ అదే టైంలో బెనిఫిట్ ఏంటంటే అక్కడ ఎంప్లాయీస్ ఇండియా పంపించే డబ్బులు ఎక్కువ వస్తాయి ఇండియన్ రూపీ ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేవి, అక్కడ నుంచి వచ్చేది. సో అడ్వాంటేజ్ ఉందన్నమాట అది. సో అట్లా కొన్ని అడ్వాంటేజ్ ఉంటాయి, డిసడ్వాంటేజ్ కొన్ని ఉంటాయి. ఇంత ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు బెటర్గా ఉంది ఇండియన్ ఎకానమీ అసలు చెప్పాలంటే. అందుకని డాలర్ నిజంగా స్ట్రాంగ్ అయినా మనం టూ మచ్ ఎఫెక్ట్ అవుతామంటే అవ్వం. మనతో కంపేర్ చేసినప్పుడు యూరో ఎఫెక్ట్ అవుతుంది, అండ్ బ్రిటన్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు, సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు, తైవాన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు తప్ప వాళ్ళంతగా మనం ఎఫెక్ట్ అవ్వట్లేదు అనమాట. కాబట్టి లీస్ట్ ఎఫెక్ట్ అయింది వరల్డ్ మొత్తం మీద డాలర్ స్ట్రాంగ్ అవడం వల్ల అంటే అది ఇండియా పేరు చెప్పచ్చు చాలా కాన్ఫిడెన్స్గా అన్నమాట. సో దీనికి కూడా ట్రంప్ ఎఫెక్ట్ ఉంటుందంటారా ఇంత ఫాస్ట్గా ఫాలో అవ్వడానికి? నవంబర్ నుంచి ఫాస్ట్గా పాడుతున్న మాత్రం నిజం. నవంబర్ నుంచి చూసుకుంటే 3.5% డ్రాప్ అయింది, చాలా ఫాస్ట్ అనమాట అది 1 yearతో కంపేర్ చేసినప్పుడు. ట్రంప్ ఒక్కటే రీజన్ అయ్యి ఉండకపోవచ్చు అండి, ఎందుకంటే వరల్డ్ వైడ్గా అన్సర్టనిటీ బీన్ అయింది ఈ వార్స్ అవి వాటి వల్ల. అండ్ రెండోది యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వరల్డ్ వైడ్గా ఏంటంటే ఈ ఫుడ్ చైన్లో కానీ లేదా సప్లై చైన్లో డిస్టర్బెన్స్ వచ్చిందనమాట. దాని ద్వారా డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. అండ్ అమెరికాలో ట్రంప్ విన్ అయిన తర్వాత నుంచి కొంచెం అమెరికన్ సెంటిమెంట్ స్ట్రాంగ్ అయింది వరల్డ్ వైడ్గా. ఎందుకంటే అక్కడ డెట్ ఫండ్స్ ఆల్మోస్ట్ 5% చేరటం, అండ్ అక్కడ వేరే కంట్రీల మీద ట్యాక్స్లు పెంచుకుంటే ట్రంప్ ఇది అవటం వల్ల ఏంటంటే అమెరికన్ ఎకానమీ స్ట్రాంగ్ అవబోతుంది, డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, అమెరికాలో డెట్ ఫండ్స్ కూడా బాగా పెరగబోతున్నాయి, అమెరికాలో ఇన్ఫ్లేషన్ బాగా పెరగబోతుంది. కాబట్టి అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరిగితే బ్యాంక్ వడ్డీ రేట్లు పెరుగుతాయి. బ్యాంక్ వడ్డీ రేట్లు పెరగడం ద్వారా ఇండియాలో బ్యాంకులు వడ్డీకి ఇచ్చే బదులు అక్కడ ఇచ్చుకోవడం బెటర్ అని చెప్పేసి FISకు డబ్బులను విత్డ్రాల్ చేస్తున్నారు అనమాట లాస్ట్ 1 year నుంచి బాగా ఎక్కువ. ఊహించుకోండి, ఒక జనవరి మంత్లోనే 91,000 crores విత్డ్రాల్ చేశారు. అది ఇంకా రాను సివియర్ అవుతుంది అనమాట. ఎందుకంటే అమెరికన్ మార్కెట్ అట్రాక్టివ్ తయారవుతుంది వాళ్ళకి. అందుకని ట్రంప్ కొంతవరకు రీజను. బట్ ట్రంప్ ఉన్నా లేకపోయినా రూపీ అయితే ఇయర్లీ 3.5% డ్రాప్ అవుతూ ఉంటుంది. కాబట్టి నవంబర్ నుంచి ఎక్కువ అవుతుంది. బట్ ఎక్కువైనా సరే మిగతా కంట్రీతో పోల్చుకుంటే మనం తక్కువ, నేను అంటుంది అదే. దీనివల్ల నష్టాలు ఏముంటాయి సార్? డెఫినెట్గా ఇంపోర్ట్ చేసుకునే అన్నిటి కాస్ట్లీ పెరిగిపోతాయి కదా, ఇంపోర్ట్ చేసుకునే అన్నిటి కాస్ట్లీ పెరిగిపోతాయి. గోల్డ్ రేట్ పెరిగిపోద్ది, మనం ఇంపోర్ట్ చేసుకుంటాం గోల్డ్ని.
స్విట్జర్లాండ్ అండ్ గల్ఫ్ ఏరియా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. గోల్డ్ రేట్ పెరిగిద్ది డాలర్ పెరగడం వల్ల. ప్లస్ కుకింగ్ ఆయిల్ లైక్ సన్ఫ్లవర్ ఆయిల్ ఉక్రెయిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, వాటికి పెరుగుద్ది. అంటే పామ్ ఆయిల్ ఇండోనేషియా అండ్ మలేషియా నుంచి తెచ్చుకుంటాం, అవి రేట్లు పెరుగుతాయి. ఇంపోర్ట్స్ అన్నీ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి అనమాట. బట్ ఇంత ముందు పోల్చుకుంటే ఆర్బీఐ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది, అందుకని అంత ఎఫెక్ట్ అవుద్దని అనుకోను. అందుకని జనం ప్యానిక్ అయ్యేంతగా ఏం లేదు అక్కడ. అది నేచురల్ ప్రాసెస్. డాలర్తో పోల్చుకుంటే రూపీ వీక్ అవటం అనేది, అంటే ఇంత ముందు పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా తగ్గింది. ఎందుకంటే ఓవర్ టైంలో 28% డ్రాప్ అయింది అప్పుడు తగ్గడం అంటే. బట్ అప్పట్లో సోషల్ అవేర్నెస్ ఇంత లేదు, జనం లేరు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. అండ్ ఇప్పుడు ఎక్కువ అమెరికాకి వెళ్తున్నారు కాబట్టి ఎక్కువ అవేర్నెస్ అవుతుంది కాబట్టి ఇలా అవుతుంది. అండ్ ఈ గ్లోబల్ అన్సర్టనిటీ వల్ల, ఈ ఆయిల్ రేట్ పెరగడం వల్ల, అంటే ట్రంప్ ఎఫెక్ట్ ఎంతో కొంత, ఓకే ఎఫ్ఐ సెల్లింగ్ వల్ల, వీటన్నిటి వల్ల అది కొంచెం స్పీడప్ అవుతుంది ఈ మధ్యకాలంలో. బట్ అదే టైంలో అడ్వాంటేజ్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఎనఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఆటోమొబైల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అండ్ టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. బంగ్లాదేశ్ ఇష్యూ వచ్చిన కాడి నుంచి టెక్స్టైల్స్ కూడా ఎక్స్పోర్ట్ బాగా పెరిగినాయి, అంటే ఫార్మసీ ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి, ఐటీ బాగా సపోర్ట్ చేస్తుంది. సో వీటన్నిటి వల్ల ఇంత ముందు పోల్చుకుంటే ఇప్పుడు ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. అంటే క్రూడ్ షిఫ్ట్ అవటం అనేది మాస్టర్ స్ట్రోక్, అందులో డౌట్ లేదు. థ్యాంక్ యూ. హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండ్ 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.